హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైట్ సిస్టర్ వ్లాగ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్. సో ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా నేనైతే ఇంట్లో పూజ చేస్తున్నాను. ఇవాళ పూజ. చూడండి, ఇక్కడ నేనైతే ఫొటోస్ అన్నీ వాష్ చేసుకొని మొత్తం క్లీన్గా పెట్టేసేసుకున్నాను. అన్నీ అక్కడ కావాల్సినవి కూడా పెట్టేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మా పూజ కంప్లీటెడ్. చూడండి రాఖీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ మా మమ్మీ అయితే పరమన్నం చేశారు. సో చూడండి మా పూజ ఎంత బాగుందో కదా. సో హారతి కూడా ఇచ్చేసాను, మీరు కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మేమైతే ఇక్కడ రాఖీ కట్టబోతున్నాం. అన్నలు లేరు కదా, ఎవరికి కడతారు అనుకోకండి. మా డాడీకి, మా మమ్మీకి, మా చెల్లెళ్ళకి కడతామన్నమాట. సో చూడండి రాఖీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. మా మమ్మీ అండ్ డాడీ తీసుకొచ్చారు. ఇక్కడ నేను మా డాడీకి అయితే ముందు దూది రాఖీ కడుతున్నాను. సో చూడండి. అండ్ ఇక్కడ నేనైతే మా డాడీకి దూది రాఖీ కట్టేశాను. నెక్స్ట్ మా పెద్ద చెల్లి అయితే చాలా సిక్ ఉంది. ఎందుకంటే మేము 15 days సిక్ అయ్యాము. ఎందుకో తెలీదు, ముగ్గురం లైన్గా వరుసగా అయిపోయాము. ఇంకా మా పెద్ద చెల్లికి అయితే అలాగే ఉంది చూడండి. సో రాఖీ కట్టడానికి రావట్లేదు. సో మా డాడీ అంటున్నారు అక్క హెల్ప్ తీసుకొని కట్టు అని. మా పెద్ద చెల్లి పట్టుకుంది అలాగ రాఖీని, నేను కట్టేశాను. సో మేము తొందరగా కోలుకోవాలని చెప్పేసి మమ్మల్ని దీవించండి. అండ్ మీలో ఎంతమంది రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మా చిన్న చెల్లి కడుతుందంట. సో దూది రాఖీ కట్టు అంటే నేను బొమ్మ రాఖీ కడతాను. బొమ్మ రాఖీ అంటే శ్రీకృష్ణుంది అనమాట. సో అదే కడతానంటుంది. సో మా డాడీకి బొట్టు పెట్టేటప్పుడు చెయ్యి ఎందుకు పెట్టుకుంటున్నావని అడిగింది అనమాట. నెక్స్ట్ కృష్ణుని రాఖీ కడుతుంది మా చిన్న చెల్లి. మా పెద్ద చెల్లి చిన్న చెల్లి అయితే కట్టడానికి రాలేదు. సో 3 రాఖీస్ నేనే కట్టాను మా డాడీకి. చూడండి మా చిన్న చెల్లి ఎన్ని తిప్పలు పడుతుందో. లాస్ట్ ఇయర్ మా డాడీకి రాఖీ కట్టడానికి చాలా కష్టపడింది. దాన్ని తిప్పుతూ మాత్రమే ఉంది, కానీ దాన్ని కట్టలేదు. లాస్ట్కి ఆ రాఖీని కూడా నేనే కట్టాను. ఇంకా మా డాడీ అయితే ఇక్కడ అంటున్నారు నెక్స్ట్ ఇయర్ వరకు రాఖీ కట్టడం నేర్చుకో అని అంటున్నారు మా చిన్న చెల్లికి. సో ఇక్కడ నేనే కట్టేస్తున్నాను, తనకి రావడం లేదని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే మా మమ్మీకి కడుతున్నాను రాఖీ నేను ఇక్కడ. ఇంకా మా మమ్మీ కూడా బొట్టు పెట్టి దూది రాఖీ కట్టేసి ప్రసాదం తినిపించేసాము. ఆ తర్వాతకి నెక్స్ట్ హారతి ఇస్తున్నాము. సో మా పెద్ద చెల్లి అండ్ చిన్న చెల్లి నా చేయి పట్టుకున్నారు. ఇక్కడ హారతి ఇస్తున్నాం మా డాడీకి. మీలో ఎంతమందికి రక్షాబంధన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మా డాడీ అంటున్నారు మొహం మీద ఇస్తున్నామంటే కొంచెం వెనక్కి జరుపు అని అన్నారు. సో ఆ తర్వాత హారతి ఇచ్చేసాం. ఇంకా మా డాడీ అయితే మా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వరుసగా ఒక్కొక్కరం మా డాడీకి ఆశీర్వాదాలు ఇచ్చాము. ఆ తర్వాత మా చిన్న చెల్లి వచ్చింది. ఇంకా మా డాడీ అంటున్నారు మెడ పైన కాదు నెత్తిపైన వేస్తారు అక్షింతలోని. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే మాకు రాఖీ కట్టేస్తుంది. ఇంకా వరుసగా ముగ్గురికి బొట్లు పెట్టేసేసింది. ఇక్కడ ఇప్పుడు మా మమ్మీ నాకు రాఖీ కడుతుందన్నమాట, దూది రాఖీ. చూడండి. అండ్ మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. అండ్ రాఖీ మొత్తం కట్టుకున్న తర్వాత మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా మా పెద్ద చెల్లికి రాఖీ కడుతున్నారు మా మమ్మీ అయితే. ఇంకా మీరు మీ అన్నయ్యలకి రాఖీ కట్టేశారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.
మీకు ఏ ఫెస్టివల్ అయితే ఇష్టమో దాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే మా చిన్న చెల్లికి రాఖీ కడుతున్నారు. అండ్ నాకైతే వినాయక చవితి అయితే చాలా ఇష్టం, దీపావళి కూడా చాలా ఇష్టం. చూడండి రాఖీ కట్టేసుకున్నాము. ఇంకా వచ్చిన చెల్లికి దూది రాఖీ వద్దంట, వేరే రాఖీ కావాలంట డిజైన్ది, సో అదే కట్టుకుంది. నెక్స్ట్ మా మమ్మీ అయితే మా అందరికి స్వీట్ తినిపిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో కదా రాఖీస్, వావ్ చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకా చూడండి ఇక్కడ మా మమ్మీ అయితే ముగ్గురికి స్వీట్ తినిపించేసింది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్.